అందరికీ షలో. ప్రార్థన. మహిమాస్వరూపి గల తండ్రి, అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించి మా పితరులకు జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను మేము తెలుసుకుంటూ నీ యందు విశ్వాసమును, నమ్మకమును బలపరుచుకుంటూ ముందుకు కొనసాగుతున్న విధానం బట్టి ఇలాంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి మీరు నేర్పిస్తున్నటువంటి ఈ వాక్య జ్ఞానమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనుదినము వాక్య ధ్యానములో మమ్మల్ని ఎంతో బలపరుస్తూ స్థిరపరుస్తూ నీ యొక్క చిత్తమును, నీ యొక్క కరుణను, నీ యొక్క ప్రణాళికను మాకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శిష్యులలో ఇస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు, శిష్యులలో ఇస్కారియోతు యూదాయను ఒక ఘాతకుడు, యేషువను యూదులకప్పగింప, యేషువను యూదులకప్పగింప పెట్టిన దొంగ ముదదిగో, పెట్టిన దొంగ ముదదిగో, అదిగదిగో అదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ యేషువను వేసిన బ్రాదదిగో, అదిగదిగో. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోవాబు పట్టణమును ముట్టడి వేయుటకు వెళ్ళినప్పుడు దావీదు చెప్పిన ప్రకారముగా ధైర్యవంతులు ఉండే ప్లేస్లో, అంటే ముందు వరుసలో ఊరియాను నిలవబెట్టినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అలా నిలవబెట్టినప్పుడు ఆపోజిట్లో ఉన్నటువంటి వారు అమ్మోనీయులు మరి వీరి మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరిలో కొంతమంది సేవకులు హతమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ హతమైన వారిలో ఈ ఊరియా కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు ఆ యొక్క అమోరియుల గోడ అంచుల వరకు వెళ్ళినట్లుగా ఆ గోడ మీద నుంచి విల్లులు, అంబులు మరి సంధించటం వల్ల ఊరియా పడిపోయినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దావీదు అలాగనే మీరు ఎందుకు ఆ యొక్క పొలిమర్ల వద్దకు, గోడల వద్దకు వెళ్ళారు? అబీమెలెకు ఇలాగునే చనిపోయాడు కదా. అబీమెలెకు మరి ఆ ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ తిరుగటి రాతిని నెత్తి మీద వేయటం వల్లనే ఆ నెత్తి పగిలి చనిపోయాడు కదా అబీమెలెకు రాజు అని అయినను ఈ యుద్ధములో కత్తివాత హతమవుట మామూలే అని లైట్గా తీసుకొని ఇంకా ఆ దూతతో, యోవాబు పంపిన దూతతో ఇంకా బలముగా మీరు ఆ యొక్క యుద్ధమును జరిగించమని మరి దావీదు ఆ దూతను యోవాబుకు వర్తమానమును పంపినట్లుగా అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ తండ్రి హృదయానుసారుడు, హృదయమును ఎరిగినవాడు కాబట్టి, ఆలోచనలు మనకు పుట్టుక మునిపై ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఆలోచన, ఈ యొక్క పని అదోనై వారి దృష్టికి దుష్కార్యముగా కనబడినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఊరి యొక్క భార్య
ఆమె అంగలార్పు ఊరియా నిమిత్తము తీరిన తర్వాత ఆమెను మరి బత్షెబను దావీదు మరి ఒకసారి తీసుకొని వచ్చి తన అంతఃపురమునకు భార్యగా స్వీకరించినప్పుడు మరి ఒక కుమారుడు కలిగినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరూ చూడట్లేదులే, నేను గొప్ప స్థానములో ఉన్నాను, లేదంటే నేను అధికుడను, నేను బలవంతుడను అని నీవు అనుకునవచ్చు. కానీ తండ్రి అన్నీ ఎరిగినవాడు కాబట్టి నీకు ప్రతిఫలము అదే విధముగా నీవేది విత్తుతావో అదే కోస్తావు అంటున్నాడు. కాబట్టి మనము కళ్ళు మూసుకొనక, పాలు తాగుతూ కళ్ళు మూసుకున్న పిలువలే కాకుండా మనము యథార్థవంతులమై నీతిగా న్యాయముగా అదోనై వారి సన్నిధిలో మార్గములో నిలుచుదుముగాక. ఆమేన్.